ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీలు, అందులో బీజేపీ ఒక భాగస్వామిగా ఉన్నా కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద బీజేపీ బహిరంగంగానే సెటైర్‌లు, పంచులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న మరో నిర్ణయం మీద బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఏకంగా హైకోర్టుకెళ్ళి స్టే ఆర్డర్స్ తీసుకొని వచ్చింది. విజయవాడ ఉత్సవ పేరుతోటి ఒక కార్యక్రమాన్ని విజయవాడలో భారీగా నిర్వహించాలి. గొల్లపూడిలో ఒక దేవాదాయ శాఖ భూమి ఉందట, 40 ఎకరాల భూమి. అందులో విజయవాడ ఉత్సవం అని చెప్పి నిర్వహించాలి అని. సో ఏదో ఒక కార్యక్రమం పేరుతో ఆ భూమిని టీడీపీ నేతలు కొట్టేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. 5 ఎకరాలు గోల్ఫ్ కోర్స్ కానీ రకరకాలుగా. సో అక్కడ విజయవాడ ఉత్సవ పేరుతో దేవాదాయ శాఖ భూములు 40 ఎకరాలట గొల్లపూడి దగ్గర. అందులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మీద ఆర్ఎస్ఎస్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాని మీద స్టే ఇచ్చేసింది. అది దేవాదాయ భూమి వ్యవసాయేతర పనులకు ఎలా ఉపయోగిస్తారు, ఆ భూములు యథార్థంగా ఉంచండి, అక్కడ ఏం నిర్వహించడానికి వీల్లేదు. అండ్ గోల్ఫ్ కోర్స్కి 5 ఎకరాలు కేటాయించడం మీద కూడా స్టే ఇచ్చారు. తాత్కాలిక ఉత్సవాలకు సంబంధించి కూడా స్టే ఇచ్చారు. అదే ఇంట్రెస్టింగ్గా ఈ హైకోర్టు స్టే ఇచ్చేకి 1 గంట 2 గంటల ముందే మళ్ళీ బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి సత్యకుమార్ కూడా ఆ ఉత్సవాలను కని విని ఎరుగని రీతిలో నిర్వహిస్తాం, దేశం ఈ వైపు చూసేట్లు నిర్వహిస్తాం, దేశం తలెత్తుకొని విజయవాడ వైపు చూసేటట్టు నిర్వహిస్తామని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. యాక్చువల్గా దేని గురించి ఎవరు స్టేట్మెంట్ ఇవ్వాలి? దాన్ని నిర్వహిస్తాం అది ఇదని అయితే చెప్పారు. మొత్తం మీద లాస్ట్కు ఆర్ఎస్ఎస్ హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీజేపీ ఒక భాగస్వామి. మరి ఆ నిర్ణయం వద్దు, అక్కడ నిర్వహించకండి అని చెప్పి బీజేపీ కానీ లేకుంటే ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళు ఏమైనా కనుక ప్రభుత్వానికి చెప్పలేదు, లేకుంటే ప్రభుత్వంతో మాట్లాడలేదో తెలియదు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్లేండి, బీజేపీ అవసరం కోసం టీడీపీతో ఉన్నారు, టీడీపీ వాళ్ళ అవసరం కోసం బీజేపీతో ఉన్నారు. అంతకుమించి పూర్తిగా ప్యూర్ పొలిటికల్ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు వాళ్ళు చెప్పినా లేకుంటే ఇంకేదో ప్రయోజనాలు చెప్పినా ఇవన్నీ కానే కాదు. జస్ట్ ప్యూర్ పొలిటికల్ ప్రయోజనాల కోణంలో ఏదో ఒకసారి ఇదంతా కనుక బ్రేకప్ అయ్యే బంధమే కావచ్చాము. ఎనీహౌ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు మరి ఈ విజయవాడ ఉత్సవాన్ని కార్యక్రమాన్ని మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి.